శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో చాలామంది అసలు ఈ నెగిటివ్ థాట్స్ ఎందుకు వస్తాయి, ఈ వ్యతిరేక భావనలు ఎందుకు వస్తాయి, అసలు భయం ఎందుకు కలుగుతుంది, ఇలా ఆదుర్ద, కంగారు ఇటువంటివన్నీ ఎందుకు కలుగుతాయి? ఉన్నదంతా దైవశక్తే కదా, మనిషిలో ఉన్న ప్రాణశక్తి కూడా ఆత్మశక్తి అని చెబుతున్నారు కదా. సృష్టి అంతా ఉన్నది ఒకటే శక్తి అయినప్పుడు, ఆ శక్తే మొత్తం ఆత్మశక్తిగా పిలువబడుతున్నప్పుడు అసలు సృష్టిలో చెడు అనేది ఉండకూడదు కదా. చెడు అనేది ఎందుకు ఉన్నది? మనిషికి చెడు భావాలు ఎందుకు పుడుతున్నాయి, వ్యతిరేక భావాలు ఎందుకు పుడుతున్నాయి, భయం, ఆదుర్ద, కంగారు లాంటి ఇటువంటి భావాలు ఎందుకు పుడుతున్నాయి? అంతా ఆనందంగా, సంతోషంగా, హాయిగా ఉండాలి కదా. ఆ శక్తి ఒక్కటే అయినప్పుడు అందరికీ మంచి భావాలే కలగాలి కదా. ఇలాంటి ప్రశ్నలు రకరకాలుగా చాలా మంది వేశారు. వాటిని క్లుప్తంగా వాటి అర్థాన్ని మీకు చెప్పాను, అంటే వాళ్ళ ప్రశ్నలు అడిగినటువంటి భావాన్ని చెప్పాను. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, సృష్టి అంతా ఒకటే శక్తి ఉన్నది అనే విషయం మనం చెప్పుకుంటున్నాం అంతే, మనకు అనుభవం లేదు. ఎప్పుడైనా ఎక్కడైనా చూసుకోండి, ఆధ్యాత్మికతలో ఆత్మజ్ఞానము అని మనం మాట్లాడుకుంటున్నప్పుడు, అంటే మనం మాట్లాడుకుంటున్న సహజమైన మనం మనుషులు, చెప్తున్న వాళ్ళు కానీ వింటున్న వాళ్ళు కానీ మాట్లాడుకుంటున్నప్పుడు అదంతా ఒకటే శక్తి అనేది మాటల రూపంలో చెప్పుకుంటున్నాం, మాటల రూపంలో చెబుతున్నాం, మాటల రూపంలో వింటున్నాం, మాటల రూపంలో తెలిసిందంతే. కానీ శక్తిగా అనుభవం అవ్వలేదు. అది శక్తిగా అనుభవం అవ్వటానికే ప్రయత్నం, ఆధ్యాత్మిక సాధన, ఆత్మజ్ఞాన సాధన. ఇప్పుడు అది శక్తిగా మనకు అనుభవం అవ్వకుండా ఊరికనే మాటలతో చెప్పుకున్నాం, ఆత్మశక్తి 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 అని. లేదా దాన్నే బ్రహ్మము బ్రహ్మము అన్నాం, దాన్నే ఆత్మ సాక్షాత్కారం అన్నాం, దాన్నే జ్ఞానోదయం అన్నాం, దాన్నే మోక్షం అన్నాం, దాన్నే ముక్తి అన్నాం, అనేక రకాలుగా. ఇంకా చెప్పాలంటే దాన్నే దేవుడు, దేవత, భగవంతుడు అనేక రూపాలకు దింపింది కూడా దాన్నే. సరే, కాసేపు దాన్ని పక్కన పెడదాం, శక్తి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి. ఇప్పుడు శక్తి అనేది మాటలలో తెలిసింది తప్ప అనుభవంగా తెలియదు. అంటే అనుభవంగా తెలియటం అంటే ఏంటండి అని మీకు అనిపించవచ్చు. అనుభవంగా తెలియటం అంటే ఇది తీయగా ఉన్నది, ఇది పుల్లగా ఉన్నది, ఇది చేదుగా ఉన్నది, ఇది కారముగా ఉన్నది, ఇలా మనకు అనుభవాలు తెలుస్తున్నాయి. అలా మనం అన్నింటినీ అనుభవాలతో తెలుసుకుంటున్నాం. ఈ రంగులు ఎలా ఉన్నాయి, ఈ దృశ్యాలు ఎలా ఉన్నాయి, ఈ శబ్దాలు ఎలా ఉన్నాయి, ఈ స్పర్శలు ఎలా ఉన్నాయి, ఈ అనుభవాలు. కానీ శక్తి అలా తెలిసిందే మనకి. ఉన్నదంతా ఒకటే శక్తి, ఓకే, అది ఎవరు చెప్పారు? అసలు ఆ విషయం ఉన్నదంతా ఒకటే శక్తి అని ఎవరు చెప్పారు? ఆ శక్తి అనుభవాన్ని పొందిన వాళ్ళు చెప్పారు. ఆ శక్తి అనుభవాన్ని పొందిన వాళ్ళు ఎలా ఉన్నారు? వాళ్ళు జీవించిన జీవన సరళి చూడండి. ఇప్పుడు మనం వేసుకున్న ప్రశ్నలన్నీ వాళ్ళకు ఉన్నాయా? వాళ్ళకి ఆదుర్ద ఉందా, కంగారు ఉందా, ఒత్తిడి ఉందా, భయం ఉందా, కోరికలు ఉన్నాయా? వాళ్ళు ఎటువంటి విరోధ భావాలు, నెగిటివ్ భావాలకి, కక్షలకి, కార్పణ్యాలకి, ఈర్ష్యలకి, అసూయలకి, ద్వేషాలకి లోనయ్యారా? ఒకసారి జీవన్ముక్తులైనటువంటి మహాత్ముల్ని చూడండి. నాకు తెలిసిన పేర్లు 4 చెబుతాను ఊరికి. రమణ మహర్షి అంటే నాకు తెలిసిన ఇంకా చాలా మంది ఉంటారు. నిసర్గదత్త మహారాజు, అకలకోట మహారాజు, స్వామి సమర్థ, ఆయన్ని అకలకోట మహారాజు అంటారు. గజానన్ మహారాజు, షిరిడి సాయిబాబా, మెహర్ బాబా, ఇలా మీరు దైవావతారులుగా పూజింపబడిన ఎవరినైనా తీసుకోండి. అంటే శరీరం ధరించి దైవావతారులుగా పూజింపబడినటువంటి వాళ్ళ చరిత్రలు మీరు మనుషులను చూడక్కర్లా, ఆ చరిత్రలకు చదవండి. ఎందుకంటే మనుషులు కూడా మనకు దర్శనానికి దొరకరుగా వాళ్ళు శరీరాలు వదిలేశారు. అయితే వాళ్ళు ఉన్నప్పుడు ఎలా ఉన్నారు అనేటువంటి వాళ్ళ నిండు 100 ఏళ్ల జీవితము చరిత్రలుగా నిక్షిప్తం చేయబడింది, బోధలుగా నిక్షిప్తం చేయబడింది. అందులో ఎవరైనా ఒక రామకృష్ణ పరమహంస, ఒక వివేకానందుడు, ఎవరైనా సరే తీసుకోండి మీరు, ఎక్కడైనా ఏ మతంలో అయినా. నాకు తెలిసిన 4 పేర్లు చెప్పాను. అన్ని మతాలలో, అన్ని దేశాలలో ఇలాంటి మహనీయులు, మహాత్ములు ఉన్నారు.
వాళ్ళకి ఎవరికైనా భయం కలిగిందా, బాధ కలిగిందా, దుఃఖం కలిగిందా, కష్టం కలిగిందా, ఇబ్బంది కలిగిందా అంటే వాళ్ళు చెప్పారా? వాళ్ళు ఎవరైనా భేదభావాలతో ఉన్నారా? వాళ్ళు ఎవరైనా విద్వేషాలు రెచ్చగొట్టారా? ఈర్ష్యుల అసూయలకు లోనయ్యారా? మీరు చూడండి, ఎక్కడా ఉండదు. వాళ్ళ జీవితాలు సరళంగా సాఫీగా వెళ్ళిపోతూ ఉంటాయి. వాళ్ళకి శారీరక అనారోగ్యాలు వచ్చినట్టు మనకు కనపడవచ్చు. అదొకటి మనకు కనపడుతుంది. వాళ్ళ చరిత్రల్లో చూస్తే, వాళ్ళ జీవన సరళిని పరిశీలిస్తే మనకు కనపడేది ఏంటంటే వాళ్ళకి శారీరక అనారోగ్యాలు వచ్చినట్టుగా మనకు కనపడతాయి. కానీ వాటిని కూడా వాళ్ళు మనలా బాధగా తీసుకోవాలా, దుఃఖంలో తీసుకోవాలా, అది ఒక సహజ చర్యగా భరించారు. జీవితంలో ఇదంతా ఒక సహజ విషయం. శరీరం శిథిలం అయిపోద్ది, దానికి అనేక రకాల బాధలు వస్తాయి. అందులో ఉపశమనానికి కావాలంటే అవన్నీ చేసుకొని ఉంటారు. ఇప్పుడు మోకాళ్ళ నొప్పులకి ఏ కొబ్బరి నూనెలో రాసుకునేవాళ్ళు రమణ మహర్షి అప్పుడప్పుడు, అంతే. అది పెద్ద విశేషంగా ఆయన నాకు ఏదో అయిపోతుందని అనలేదు ఆయన. దానికి ఏం చేయాలో చేశారు. ఆకలికి ఆహారం ఇచ్చినట్టుగా బాధకి ఏం చేయాలో అది చేశారు, అంతే. దాన్ని పెద్ద పట్టించుకోవాలి. అదొక పెద్ద భయంగా, దుఃఖంగా, కష్టంగా ఇప్పుడు నాకు ఏదో అయిపోతుందని తలకిందులు అయిపోలే. అలా అందరూ మహాత్ములందరూ. వివేకానందుడు తన జీవితంలో చిన్ననాటి నుంచి, అంటే తన తండ్రి చనిపోయే వరకు అద్భుతమైన జీవితం గడిచింది ఆయనకి. ఎటువంటి లోట్లు లేవు. హఠాత్తుగా తండ్రి చనిపోయారు, ఆయన చిన్న వయసులోనే ఉన్నారు. కుటుంబానికి ఆధారత లేదు, ధన సంపాదన ఆగిపోయింది. అక్కడి నుంచి ఇంకా ఆయన అనేక కష్టాలు పడ్డారు. అసలు తిండి కోసమే ఇబ్బంది పడ్డారు వాళ్ళ కుటుంబ సభ్యులంతా. ఆ స్థితులలో కూడా ఆయన తన ఆధ్యాత్మిక అన్వేషణ ఆపలేదు, తన యొక్క ఆత్మతత్వాన్ని తెలుసుకునే విధానాన్ని ఆపలేదు, తన సాధన ప్రక్రియలను ఆపలేదు. అలాని కుటుంబాన్ని వదిలేశారంటే లేదు, వాళ్ళ కోసం బాధపడుతూ వాళ్ళకి ఏం చేయాలో చేశారు. అసలు కొంతకాలం ఆయన వేరే చోట ఉద్యోగాలు కూడా చేశారు. తన కుటుంబ పోషణ నిమిత్తం వేరే వాళ్ళ దగ్గర ఉద్యోగాలు చేసి కొంతకాలం ధన సంపాదన చేసి అది కుటుంబ సభ్యులకి అందించి, అది కూడా సరిపోక అయినా మళ్ళీ తనలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక జిజ్ఞాస, అంటే అసలు నేనేంటి, నేనెవరు, అన్నీ తెలుసుకోవాలి, ఈ లోకం ఏంటి, సృష్టి ఏంటి, ఆత్మజ్ఞానం ఏంటి, ఈ గురువులేంటి, మహాత్ములేంటి, సత్యాన్ని తెలుసుకోకపోతే జీవితం వృధా అయిపోతుంది అనేటువంటి ఆసక్తితో, జిజ్ఞాసతో మళ్ళీ కుటుంబంలోంచి వెళ్ళి దాన్ని సాధనలు చేసి అలా చేస్తూ కూడా తన తల్లి కుటుంబ సభ్యులతో ఆయన ఎప్పుడూ కనెక్షన్లోనే ఉన్నారు. మీరు ఆయన ఆత్మకథ చదివితే తెలుస్తుంది. వాళ్ళతోనే కాదు, ఫ్రెండ్స్ అందరితో కూడా కనెక్షన్లో ఉన్నారు. వాళ్ళందరికీ ఉత్తరాలు రాసేవాళ్ళు ఆయన. అలా ఎన్నో ఆయన రాసినటువంటి ఉత్తరాలు ఉన్నాయి. తన ప్రతి చర్యని, తన ఆరోగ్యాన్ని, తన అనారోగ్యాన్ని, తన మనసులో కలిగే భావజాలాన్ని మొత్తాన్ని ఆయన ఎన్నో ఉత్తరాలు రాశారు. అలా ఒక రామకృష్ణ పరమహంస జీవిత చరిత్ర మొత్తం చుట్టూ ఉన్నోళ్ళ చేత నిక్షిప్తం చేయబడింది. వాళ్ళకి శారీరక బాధలు ఉన్నాయి, ఆర్థిక బాధలు ఉన్నాయి. జీవితంలో వాళ్ళు మనలాగానే అన్ని రకాల సమస్యలు చుట్టుపక్కల మనుషులతో కూడా అనుభవించారు. కానీ భయం లేదు, ఆందోళన లేదు, ఆదుర్ద లేదు, ఏదో అయిపోతుందన్నది లేదు, మరణ భయం లేదు, ఎవరి మీద విద్వేషం లేదు, తమను దూషించిన వాళ్ళను ద్వేషించిన వాళ్ళపై కూడా వాళ్ళకి విద్వేషం లేదు, తమకు హాని చేసిన వాళ్ళపై కూడా వాళ్ళకి విద్వేషం లేదు. వీళ్ళకే మొత్తం ఇటువంటి మహాత్ములందరూ అలాగే జీవించారు. అలాని సహజ జీవితంలో మనం పడే పాటలన్నీ వాళ్ళు పడ్డారు. ఆహారం కోసం బాధపడ్డారు, ధనం కోసం బాధపడ్డారు, శారీరక అనారోగ్యాలతో బాధపడ్డారు, చుట్టూ ఉన్న మనుషులతో బాధపడ్డారు, కుటుంబ సభ్యుల కోసం బాధపడ్డారు, పరితపించారు. ఇవన్నీ వదిలేసి పారిపోయారు అనుకోపాకండి. సరిగ్గా చదవండి చరిత్రలు. మీరు వివేకానందుడి ఆత్మకథ చదవండి చాలు, మీకు అందరు మహాత్ముల గురించి అర్థమైపోద్ది. ఆయన ఎన్ని రాసుకున్నారో, తన తోటి స్నేహితులకి ఎన్ని ఉత్తరాలు రాశారు. అయితే ఏంటి, ఆధ్యాత్మికత అనేది సత్యము. సత్యం అంటే ఏంటి, అది ఒక సపరేట్ విభాగం కాదు. మనలో ఉన్న ప్రాణశక్తి. మనకు శరీరం తెలుసు, మన మనస్సు తెలుసు, మనకు ప్రాణశక్తి తెలియదు, అంతే. ప్రాణశక్తి తెలుసుకుంటే అదే ఆత్మశక్తి, అనంత ఆత్మశక్తి. అందుకని దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేశారు. అదేంటి, నా గురించి నేను తెలుసుకోకపోవటం ఏంటి, శరీరం అనుకుని చనిపోతే పరిమిత భావంలో చనిపోతున్నాను, పరిమిత భావంలోనే ఈ సుఖ దుఃఖాలు, ఈర్ష్యలు, అసూయలు, ద్వేషాలు వస్తున్నాయని వాళ్ళకు కూడా అర్థమైంది. ఇవన్నీ ఎక్కడ పుడుతున్నాయి, ఈర్ష్యలు, అసూయలు, ద్వేషాలు, కోపాలు, కుట్రలు, కుతంత్రాలు, ఇవన్నీ దేహ భావనలో పుడుతున్నాయి. అంటే నేను శక్తిని కాదు, నేను శరీరాన్ని అనుకోవటం వల్ల పుడుతున్నాయి. నువ్వు శక్తివే,
నేను శరీరం కాదా అంటే నువ్వు శరీరానివే. శరీరము శక్తి వేరువేరుగా లేదు. ఈ విషయాన్ని సరిగ్గా తెలుసుకోవాలి. ఇప్పుడు మనం ఆహార ధాన్యాలు తింటున్నాం, పదార్థాలు తింటున్నాం, ఓ పండు తింటున్నాం, ఓ జామ పండు తింటున్నాం, ఒక యాపిల్ పండు తింటున్నాం అనుకోండి. ఉదాహరణకు ఓ పండు తీసుకోండి అర్థం చేసుకోవటానికి. ఓ యాపిల్ పండు తిన్నాం, మనకేం కనపడుతుంది? యాపిల్ కనపడుతుంది, ఘన పదార్థం కనపడుతుంది. దాన్ని కొరుక్కొని నమిలి తిని మింగుతున్నాం, అయిపోయింది, తినేసాం, అయిపోయింది. ఇప్పుడు ఏమైంది? అది లోపలికి వెళ్ళి జీర్ణ ప్రక్రియ జరిగి యాపిల్లో ఉన్న శక్తిని మన శరీరం గ్రహించి మనం తిన్న ఘన పదార్థాన్ని అలాగే మలం కింద విసర్జించేసింది. అలాగే మనం తాగే నీళ్లు, అలా మనం లోపలికి తీసుకునేటువంటి ఏదైనా ద్రవ పదార్థాలు కావచ్చు, ఘన పదార్థాలు కావచ్చు, వాటిలోంచి శక్తిని గ్రహిస్తుంది మన శరీరం. వాటిలో ఉన్నటువంటి ద్రవత్వాన్ని ఘనత్వాన్ని మలమూత్రాలుగా విసర్జిస్తుంది. కానీ శక్తి మనకు కనపడుతుందా? అందులో ఆహార పదార్థాల్లో ఎక్కడైనా శక్తి కనపడుతుందా అంటే శక్తి కనపడటం లేదు కాబట్టి లేదు కాదు, శక్తి పదార్థం కలిసే ఉన్నాయి కనుకనే పదార్థాన్ని తింటున్నాం మనం. పదార్థం నుంచి శక్తిని వేరు చేసుకునే ప్రక్రియ ఏదో కానీ శరీరం లోపల ఉంది. అది మన జీర్ణ ప్రక్రియలో జరుగుతుంది, శరీరం లోపల ఉంది, దాన్ని గ్రహించి రక్తంగా మార్చుకుంటుంది, అది మనకు తెలియదు. ఆ రక్తంలో కొంత భాగం మాంసం అవుతుంది, ఎందుకు అవుతుందో తెలియదు. అందులో కొంత భాగం ఎముకలు మజ్జ అంటే ఎముకల మధ్యలో ఉండే మూలుగ్గా తయారవుతుంది, మజ్జగా. అంటే అదే మన ఎముక బలం, పుష్టి. అలా ఎందుకు అవుతుందో మనకు తెలియదు. మళ్ళీ ఆ శక్తిలోనే కొంత భాగం వీర్యముగా స్పెర్మగా తయారవుతుంది, అది మనుషుల్ని పుట్టిస్తుంది స్త్రీ పురుషులు కలిసినప్పుడు. అంటే విత్తనాలుగా తయారవుతుంది స్త్రీ పురుషులకి, మానవ జాతికి. అలా ఎందుకు అవుతుందో మనకు తెలియదు, అది సృష్టి ఏర్పాటు. మనకు తెలియని దాని గురించి ఎలా చెప్పగలం లోపల? కానీ శక్తి ఉన్నది. ఆహార పదార్థములో శక్తిని గ్రహించి, ద్రవ పదార్థములో శక్తిని గ్రహించి మలమూత్రముల ద్వారా విసర్జించటం అనేది జరుగుతున్నది. మరి శక్తి కనపడిందా? లేదు, పదార్థములే కనపడుతున్నాయి, మనుషులే కనపడుతున్నారు, దృశ్యాలే కనపడుతున్నాయి, అన్ని పదార్థములు, వస్తువులు, విషయాలు, ప్రదేశములే కనపడుతున్నాయి, శక్తి కనపడట్లేదు. అంటే శక్తి లేదా? శక్తి లేకపోతే అసలు పదార్థాలు ఎందుకు తీసుకుంటాం? శక్తి లేకపోతే అసలు ఇక్కడ కనపడుతున్నవన్నీ ఎలా ఉంటాయి? శక్తి లేకపోతే చెట్లు ఎలా ఉంటాయి? శక్తి లేకపోతే జంతువులు ఇవన్నీ ఎలా ఉంటాయి? శక్తి లేకపోతే మానవులు ఎలా ఉంటారు? అసలు శక్తి లేకపోతే ద్రవం ఎందుకుంటే తాగంగా నీళ్లు మనం. శక్తి లేకపోతే మనం ఉపయోగించుకునే కొండలు, గుట్టలు, నదులు, సముద్రాలు అన్నీ ఎలా ఉంటాయి? శక్తి ఉండబట్టే మనం రాళ్ళు తెచ్చి కొట్టుకుంటే ఇల్లు నిలబడింది, ఒకదాని మీద ఒకటి ఉండి అది మోస్తుంది. శక్తి ఉండబట్టే భూమి నుంచి మొక్కలు ఉత్పత్తి అవుతున్నాయి. మొక్కల భూమిలో శక్తి ఉంది, శక్తి ఉండబట్టే భూమిలోంచి మొక్కలు ఉత్పత్తి అవుతున్నాయి. మొక్కలను ఎవరు పుట్టించలేదు, భూమి పుట్టిస్తుంది. అన్నింటిలో శక్తి ఉంది. శక్తి ఉండబట్టే సూర్యకిరణాలు మనకి శక్తిని ప్రసాదిస్తున్నాయి. డి విటమిన్ సూర్యకిరణాల నుంచే వస్తుందని చెబుతారు. మొక్కలు కిరణజన్య సంయోగ క్రియని సూర్యుడి నుంచి అన్ని తీసుకుంటాయి. మొత్తం భూమి మీద ఉన్న అన్ని సూర్యాధారంగా బతుకుతున్నాయి, వర్షాధారంగా అంటే నీటి ఆధారంగా బతుకుతున్నాయి, గాలి ఆధారంగా బతుకుతున్నాయి, భూమి ఆధారంగా బతుకుతున్నాయి. ఆకాశతత్వం ఆధారంగా ఎలా బతుకుతున్నాయో మనకి ఇంకా తెలియలేదంతే. అక్కడ అది శూన్యం అని అనుకుంటున్నాం, కానీ ఆకాశతత్వం అన్నింటిలో ఉంది. అంటే ఇది ఎందుకు చెబుతున్నానంటే శక్తి ఉన్నది అని మనకు తెలుసు, లేకపోతే ఆహార పదార్థాలు తినం. శక్తి ఉన్నది అని మనకు తెలుసు, దానికి నిదర్శనం మనం బతికి ఉండటమే. శక్తి అన్నింటిలో ఉన్నదని మనకు తెలుసు, దానికి నిదర్శనం సృష్టి మొత్తం, మనుషులు, జంతువులు అన్నింటితో కలిపిన సృష్టి ఉండటమే. శక్తి లేనిదల్లా నశించిపోతుంది, ఆ విషయం మనకు తెలుసు, దానికి మరణం అని పేరు పెట్టాం. మరి శక్తి కనబడుతున్నదా అంటే లేదు. అంటే ఇప్పుడు శక్తి ఎలా ఉన్నది? కనబడనట్టుగా ఉన్నది. కాబట్టి కనపడినట్టుగా ఉన్నటువంటి శక్తిని తెలుసుకునే ప్రయత్నం ఆధ్యాత్మికత. ఎందుకని అది కనపడేలా లేదు, అది అందేలా లేదు, శరీరంతో గ్రహించేలా లేదు. అది గ్రహించగలిగిన వాళ్ళ జీవితంలో భయం ఉందా, బాధ ఉందా? ఇప్పుడు మన ప్రశ్న ఇది. మనకెందుకు విద్వేష భావాలు వస్తున్నాయి, నెగిటివ్ భావాలు వస్తున్నాయి, భయభావాలు వస్తున్నాయి, ఆదుర్ద వస్తుంది, కంగారు వస్తుంది, కోపం వస్తుంది, ఈర్ష్య వస్తుంది, అసూయ వస్తుంది, మన మీద మనకే అనేక రకాల అనుమానాలు వస్తున్నాయి, అభద్రతా భావాలు వస్తున్నాయి. ఎందుకు వీటన్నింటికీ లోనవుతున్నాము అంటే శరీరము పరిమితమైంది కనుక. పరిమితమైన శరీరానికి అన్ని శక్తులు పరిమితంగానే ఉన్నాయి కనుక ఒకరోజు చనిపోతే నిరసించిపోతాం.
మళ్ళీ ఇలాంటి ఈ శరీరానికి ఎప్పుడైనా ఏ అనారోగ్యాలైనా రావచ్చు, అవకాశం ఉంది. బయట బోర్డు వైరస్లు ఉన్నాయి, అనేక రకాలు ఉన్నాయి. ఎప్పుడైనా మన ఆయుష్ తరిగిపోవచ్చు, మరణం రావచ్చు, దానికి లెక్కేం లేదు. చంటి పిల్లల కాడి నుంచి 100 ఏళ్ల వరకు చనిపోతానే ఉంటారు మధ్యలో. ఈ లెక్క ప్రకారమే చనిపోతారనేది లేదు. అలాగే బలాబలాల్లో తేడాలు ఉన్నాయి, అనారోగ్యాల్లో తేడాలు ఉన్నాయి. అంటే సంపూర్ణత్వంగా స్థిరంగా ఇలా ఉంటుంది శరీరము, దీనికేం డోకా లేదనే భావన శరీరానికి లేదు. నేను అన్నప్పుడు నేను సాధించి అన్ని ప్రయత్నించుకోవాలి. కాబట్టి మళ్ళీ నా సాధన, నా ప్రయత్నం, నా తెలివి, నా ప్రజ్ఞ, నా శారీరక బలం, నా మానసిక బలం ఇవన్నీ అనేక వ్యత్యాసాలతో ఉన్నాయి. నేను కరెక్ట్ గా అన్ని పొందగలను అన్న నమ్మకం లేదు. అంటే శరీర స్థితి అంతే, అది పెరుగుతూ తరుగుతూ శిథిలమవుతూ వెళ్ళిపోతుంది. మన ప్రయత్నాలు ఫలించవచ్చు, ఫలించకపోవచ్చు అన్నట్టుగానే ఉంది. శరీరం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఏ నిమిషమైనా అది రాలిపోవచ్చు అన్నట్టుగా ఉంది. మనం ఎంత ప్రయత్నించినా అనారోగ్యాలు తగ్గొచ్చు, తగ్గకపోవచ్చు, ఎప్పుడు ఇలాగే ఉంది. శరీరం అలాగే ఉన్నది. కనుక శరీరము నేను అనుకుంటున్న వాడి భావన ఎప్పుడు ఉయ్యాలూపులాగా ఉంటుంది, ఊగిసలాట్లాగా ఉంటుంది. అన్ని అనుకున్నవన్నీ జరిగితే ఆ జరిగినంతసేపు ధైర్యము, భద్రత, ఆనందము, సంతోషము, సద్భావాలు, మంచి భావాలు కలుగుతూ ఉంటాయి. ఎక్కడ ఏది ఫెయిల్ అవుతున్నా అన్ని నెగిటివ్ భావాలు కలుగుతూ ఉంటాయి. అభద్రతాభావం, భయం, ఆదుర్ద, కంగారు ఇవన్నీ వస్తూ ఉంటాయి. మళ్ళీ శరీర మరణం అనేది ఒకటి ఉంది, శరీరం పెరుగుతూ తరుగుతున్నది అనేది ఒకటి ఉంది. కనుక ఎప్పటికీ నాకు ఎప్పుడేమవుద్దు అనేటువంటి ఒక భయం ఉంది. ఇది శరీర భావంలో ఉంది. అయితే శరీర భావం చేత ఇది ఏర్పడుతుంది. కానీ ఇంకా కొంచెం జాగ్రత్తగా పరిశీలించుకుంటే శరీర భావాన్ని అర్థం చేసుకోగలిగితే శరీర భావంలో భయం అనేది భయము కాదు, జాగ్రత్త. శరీరాన్ని రక్షించుకోవటానికి అవసరమైన జాగ్రత్త. పాము అంటే భయం అన్నారనుకోండి, పాము అంటే భయం కాదు. పాము కరిస్తే చనిపోతాం కనుక పాము నుంచి తప్పించుకోవాలి కనుక పాము చేత కరిపించుకోకూడదు అనేటువంటి ఎరుక, జాగ్రత్త. అది శృతి మించి భయంగా చేసుకుంటున్నాం. అది శృతి మించి భయం అయిపోయినప్పుడు తాడు కూడా పాములా కనబడుతుంది. లేని పాములు కూడా కరిసినట్టు అనిపిస్తూ ఉంటుంది. అక్కడ పాము ఉండదు, అంటే చిత్తభ్రాంతికి లోనవుతూ ఉంటావు. ఇలా కోరికలు అధికమైన, ఆశలు అత్యాశలు దురాశలుగా అధికమైన, శరీర భావన అధికమైపోయి శారీరక కోరికలు, శరీరపరమైన విషయాలు అధికమైపోయిన కొద్దీ ఈ నెగిటివిటీ అధికమైపోతూ ఉంటుంది, ఈ భయం అధికమైపోతూ ఉంటుంది, ఈ ఒత్తిడి, స్ట్రెస్ ఇవన్నీ అధికమైపోతూ ఉంటాయి. వీటికి కారణం శరీర భావన. శరీర భావన తగుమాత్రంగా ఉండి ధర్మంగా బ్రతికే వాళ్ళకు మళ్ళీ ఇవన్నీ సమంగా ఉంటాయి. అంటే అత్యధిక స్థాయికి వెళ్ళవు ఉంటాయి. భయం ఉంటుంది, ఆదుర్ద ఉంటుంది, కంగారు ఉంటుంది, వ్యతిరేకత ఉంటుంది. అన్ని తాను చేయగలిగినంత, భరించగలిగినంత తన ఓర్పులో, తన సహనంలో, తాను భరించగలిగిన శక్తి పరిమితిలో ఉంటాయి మంచిగా జీవించే వాళ్ళకి. అందుకని ఆధ్యాత్మికతలో బేసిక్గా ముందుగా మంచిగా జీవించమని చెబుతారు. బేసిక్ నువ్వు ఎక్కడున్నా సరే ముందు మంచిగా ఉండి ఆలోచన మంచిగా పెట్టుకో. ఈ పరిమిత భావన చేత ఏమైంది, మనకంటే బాగా ఉన్నోళ్ళని చూడటం వలన అవి నాకు లేవు అని నువ్వు భావించుకోవటం వలన, అందరూ అలా భావించుకోరు. అందరూ పక్క వాళ్ళని చూసి వాళ్ళకు ఉన్నాయని నాకు లేవు అని భావించుకోరు. మంచోళ్ళు అలా ఏం భావించుకోరు. మంచోళ్ళు ఉన్నంతలో హాయిగా బతికేస్తారు. అలా భావించుకున్న వాళ్ళకే ఈర్ష్యలు, అసూయలు, ద్వేషాలు, కుట్రలు, కుతంత్రాలు లోపల పడతాయి. అలా భావించుకునే వాళ్ళకి, అందరికీ కాదు. అందుకని ఇవన్నీ ఎందుకు పడుతున్నాయి అంటే నీ లోపల భావాలను పరిశీలించుకో. అసలు అన్నింటికీ మూల భావన శరీర భావన. శరీరం దృఢమైనది, శాశ్వత దృఢమైనది కాదు. శరీరానికి శాశ్వతత్వం లేదు, అసలు నిరంతరం మార్పు చెందిపోతూ ఉంటుంది. ఈరోజు కడుపు నిండా దీన్ని సుష్టుగా అన్ని దీన్ని చక్కగా అన్ని వనరులు ఉన్నాయనుకోండి, బలంగా హాయిగా ఉంటుంది శరీరం, మనసు. లేదు కొంచెం ఏదన్నా ఇబ్బంది వచ్చింది అనుకోండి, అంతే శరీరం మనసు కుంగిపోద్ది. సరిగ్గా తినలేదనుకోండి, నీరసం వస్తుంది. ఇవి రోజు మారిపోతూ ఉంటాయి. ఒక రోజులో కొన్ని 100 సార్లు మారిపోతూ ఉంటాయి పరిస్థితులను బట్టి. అందుకని శరీర భావంలో ఉన్న వాళ్ళకి ఎప్పటికీ ఇలాగే ఉంటాయి. ఎందుకు ఏర్పడినవి? ఒకే శక్తి కాదు. శక్తి భావన మీకు లేదుగా. ఇప్పుడు ప్రశ్న ఏం అడుగుతున్నారంటే, ఆత్మశక్తి గురించి మీరు చెబుతున్నారు కనుక
ఓకే, అంత ఆత్మశక్తే కదా, అప్పుడు మాకు అర్థమైపోయింది. ఇప్పుడు మీరు ఆత్మశక్తి గురించి రోజు చెబుతున్నారు, ఈ శీర్షికలన్నీ ఇంచుమించు ఆత్మశక్తి గురించే ఉంటాయి. ఆత్మశక్తి అంటే మనలో ప్రాణశక్తి, విశ్వానికి మొత్తానికి ఆధారమైన శక్తి, అన్నింటిలో ఉన్న శక్తి, మొత్తం ఉన్న శక్తి ఒక్కటే, అదే ఆత్మశక్తి. అవును, మీరు చెప్పారు, మేము విన్నాము, మాకు అర్థమైపోయింది కాబట్టి ప్రశ్నిస్తాం. ఏమని? అంతా ఒకటే శక్తి అయితే మీరు మాకు ఈ భయాలు, బాధలు, దుఃఖాలు, ఈర్షులు, కష్టాలు, దోషాలు, మేము చేసే తప్పులు, వాటికి పనిష్మెంట్లు, ఇంతమంది దుర్మార్గులు, ఇంతమంది చెడ్డోళ్ళు, ఇంతమంది రౌడీలు, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? ఒకే శక్తి కదా, అంతా మంచిగానే ఉండాలి కదా. అంటే నేను మాట్లాడిన నాకే ఆ శక్తి అనుభవం అవ్వలేదు. నేను చెప్పానంతే. నేను ఎలా చెప్పాను? గ్రంథాల్లో ఉన్నది చెప్పాను. ఆత్మజ్ఞాన గ్రంథాల్లో ఇందాక నేను కొంతమంది మహాత్ముల పేర్లు చెప్పాను. అటువంటి మహాత్ముల బోధలు చదివి చెప్పాను, వాళ్ళ జీవితాలు చదివి చెప్పాను. వాళ్ళకంటే ముందు నుంచి అనాదిగా కాలమే లేని, అంటే ఎప్పుడు రాయబడిందో కాలము తెలియనటువంటి లక్షల కోట్ల సంవత్సరాల వెనక నుంచి వస్తున్న ఆత్మజ్ఞాన గ్రంథాలు చదివి చెప్పాను. ఎందుకని మానవ జాతి ఉన్నప్పటి నుంచి దీని గురించి కనుక్కున్నారు, అన్వేషించారు. అసలు నేను ఎవరిని, బ్రతకడం ఏంటి, చావటం ఏంటి, చస్తే పోయింది ఏంటి, మనలోంచి ఏం పోయింది, దానికి ఆళ్లే ప్రాణం అని పేరు పెట్టారు. చనిపోయినప్పుడు ఏదో పోతుంది, బతుకున్నప్పుడు అది ఉంది. కాబట్టి ఆ ఉన్నదేంటి, బతుకున్నప్పుడు ఉన్నదేంటి, చనిపోతే పోయింది ఏంటి అన్నప్పుడు దానికి ప్రాణశక్తి అని ఆళ్లే పేరు పెట్టారు. అది పోతే ఇక్కడ ఎవరో పని చేయట్లేదు, ఈ శరీరం పని చేయట్లేదు, శరీరం ఇక్కడే ఉంది కదా, నేను అనుకున్న శరీరం ఇక్కడే ఉంది కదా అని పేరు పెట్టారు. అలాగే ఒక మొక్క చచ్చిపోయింది, మొక్క అక్కడే ఉంది. నిన్నటిదాకా పూలు పూసి కాయలు కాసి పళ్ళు ఇచ్చినటువంటి మొక్క అప్పుడు అక్కడే ఉంది మొత్తంగా. కానీ అది చచ్చిపోయింది, ఎండిపోతుంది. ఇంకా పూలు పూట్ల, కాయలు కాయట్లా, కొత్త చిగుర్లు వేసుకోవట్లా, చచ్చిపోయింది. అంటే దానిలో ఏదో పోయింది. ఆ పోయింది అన్నదానికి ప్రాణశక్తి అని పేరు పెట్టారు. మనిషిలో పోయినంతే, జంతువులో పోయినంతే, మొక్కలో పోయినంతే, ఇటు వరకు మనకు తెలుస్తుంది, మిగిలిన వాటిలో మనకు తెలియట్లేదంతే. వాళ్ళు పెట్టిన పేరు. అలా మానవ జాతి ఎప్పుడూ దీనికోసం ప్రయత్నించింది. కొంతమంది ఎప్పుడు ప్రయత్నిస్తారు. ఆ ప్రయత్నించిన వాళ్ళు అందించింది ఆత్మజ్ఞానం. వాళ్ళు శక్తిని కనుగొన్నారు. ఇప్పుడు పోతున్న ప్రాణశక్తి ఉంది, ఎక్కడ కనుక్కోవాలి దీన్ని? నాలోనే కదా అది ఉంది, నాలోనే కదా పోతుంది. చనిపోవటం అంటే ఏంటి? నాలోంచే కదా శక్తి పోతుంది. నేను అనుకుని భావించుకున్న శరీరం ఇప్పుడు ఇక్కడే ఉంది కదా, మరి ఇప్పుడు దీన్ని ఎక్కడ కనుక్కోవాలి? నేను ఈ ప్రాణశక్తిని ఎక్కడ కనుక్కోవాలి అంటే నాలోనే కనుక్కోవాలి. ఆ విషయం వాళ్ళకి అర్థమైంది. నాలో శక్తి ఉన్నప్పుడు ఆ శక్తి పోకముందే నేను ఆ శక్తిని కనుక్కోవాలి. అంటే ఇప్పుడు నేనేం చేయాలి? నాకు శరీరం మనసు తెలుసు కానీ శక్తి తెలియదు. శక్తి తెలియాలంటే ఏం చేయాలి? నేను గాఢ నిద్రలోకి వెళ్ళినప్పుడు శరీరం మనసు నిద్రపోతున్నాయి, అయినా నేను బతికే ఉన్నాను. మళ్ళీ మెలకు వస్తుంది, లెగుస్తున్నాను. ఇది నా జీవితంలోనే ఉంది. అంటే ఏంటి? శరీరాన్ని మనసుని వదిలేసినా కూడా, నిద్రపోయినా కూడా నేను బతికే ఉంటాను. అంటే శక్తి ఉంది, బతికి ఉంచింది. కాబట్టి ఇదే శక్తిని ఇప్పుడు నిద్రలో ఎలా శరీరాన్ని మనసుని, అంటే మనసు నిద్రపోయి శరీరం నిద్రపోయి శక్తిగా మిగిలిపోయి నేను బతికే ఉన్నాను, అలాగే మెలకువలో శరీరాన్ని మనసుని ఆపగలిగితే శక్తి అర్థమవుతుందేమో అని ప్రయత్నించి సాధన చేసి వాళ్ళు ఆ స్థితికి వెళ్ళారు. వాళ్ళకి అర్థమైంది. అర్థమైన దాన్ని ఆత్మజ్ఞానము అని చెప్పారు. ఆ స్థితికి వెళ్ళిన వాళ్ళకి అర్థమైన విషయాలు వాళ్ళు నిక్షిప్తం చేశారు, గ్రంథస్థం చేశారు. తర్వాత వాళ్ళకి వరుసగా అందించుకుంటా తరతరాలుగా వస్తుంది. కానీ ఇది ఎప్పుడు మొదలైందో తెలియదు. ఎన్ని కోట్ల సంవత్సరాలు ఎవరికి తెలియదు. కానీ అది అందించబడింది, అంతవరకు తెలుసు. కొన్ని గ్రంథాలకి అందించబడిన కొన్ని గ్రంథాలకే కాల ప్రమాణం ఉంది. అంటే ఫలానప్పుడు ఇవి చెప్పబడినే అని. అంటే ఇప్పుడు భగవద్గీత చెప్పబడింది ద్వాపర యుగంలో కృష్ణ భగవానుడు అప్పుడు చెప్పబడింది. ఒక 5100 సంవత్సరాలు, 5160, 200 సంవత్సరాలు అనుకోండి, కొంచెం సుమారుగా ఒక 5150, 160 సంవత్సరాలు. అక్కడి నుంచి త్రేతాయుగంలో రాముడి దగ్గరికి వెళ్తే యోగ వాసిష్టం అనే పేరుతో సేమ్ ఆత్మజ్ఞాన గ్రంథం చెప్పబడింది. అది ఎప్పుడు చెప్పబడినాయో తెలియదు, ఎప్పటి నుంచో ఉన్నాయి. త్రిపురా రహస్యమైన స్కంద పురాణంలో ఉంది, ఎప్పటి నుంచో ఉంది. కొన్నింటికి కాల ప్రమాణాలు తెలిసిన, ఎందుకంటే రాముడికి చెప్పబడింది కనుక రామకాలం త్రేతాయుగం అని ఆధారంగా దొరికిందంటే అలా కాల నిర్ధారణ చేశారు. అని అప్పటికే వెనక నుంచి ఉంది. వేల ఉపనిషత్తులు ఉన్నాయి, అప్పటికే వెనక నుంచి వేదములు అనే వాటిలో ఉన్నాయి. అసలు వేదములకు కాల ప్రమాణం లేదు. వేదములు అనేవి
ఒక మతానికో ఒక మార్గానికో ఒక విధానానికో ఒక పద్ధతికో చెందినవి కావు. అవి మానవ జాతి మొట్టమొదటగా ఆవిష్కరించుకున్న విషయాలు. అప్పటికి ఇంకా కులాలు మతాలు జాతులు అసలు ఏర్పడలేదు. ఓన్లీ మానవ జాతే ఉందంతే. మానవ జాతి మతాలుగా విడిపోలేదు, మార్గాలుగా దేవుళ్ళుగా విడిపోలేదు. వేదములు అనే పదం కూడా ఎందుకు పెట్టారు వాటికంటే, వేదములు అంటే అద్భుతమైన అర్థమేం లేదు అందులో. వేదములు అంటే తెలుసుకొనదగినవి, మానవ జాతి మొత్తం తెలుసుకొనదగిన విషయాలు ఇందులో ఉన్నాయి కనుక ఆ పేరు పెట్టారు. వేదములు అంటే సంస్కృతంలో తెలుసుకొనదగినవి అని అర్థం. అది పేరు కూడా ఏలేదు, తెలుసుకొనదగినవి అని పేరు. ఇప్పుడు మన వాడుక భాషలో తెలుగులో తెలుసుకొనదగినవి అంటున్నాం. సంస్కృతం అప్పుడు వాడుక నడిచినట్టుంది, వేదములు అని పేరు పెట్టారు. దాన్ని మనం ఇప్పుడు తెలుగులో వేదములు వేదములు అనుకుని అదేదో మనకు అర్థం కానిది అనుకున్నాం. వేదము అనేది తెలుసుకొనదగినది, దాని అర్థం అది. ఎవరు తెలుసుకోదగింది? మనుషులు అందరూ తెలుసుకోదగింది. అందుకని అప్పటికి జాతుల్లో కులాల్లో మతాల్లో మానవులే ఉన్నారు. మానవ జాతిలో మనిషి కనుక్కున్న విషయాన్ని మనిషికి చెబుతున్నాడు. అందుకని ఆ మనిషి కనుక్కున్న విషయాన్ని మనిషికి చెబుతున్న పరంపరలో గురువు శిష్యుడు అనేది వచ్చింది. అంటే చెప్పేవాడిని గురువు అన్నారు, వినేవాడిని శిష్యుడు అన్నారు. ఊరికనే పదాలు. ఇప్పుడు వేదములు అనేది ఒక పదం, ఒక పేరు పెట్టాలి, దానికి పెట్టారు. అలాగే చెబుతున్న ఆయనకు ఒక పేరు పెట్టాలి, ఎందుకంటే ఆయన తెలిసిన ఆయన అని తెలియాలి. వింటున్న ఆయనకు ఒక పేరు పెట్టాలి, ఎందుకంటే ఆయన తెలియని ఆయన అని తెలియాలి. గురువు శిష్యుడు అన్నారు. అలా అన్నింటికి పేర్లు పెట్టుకుంటూ వచ్చాం అంతే. పేర్లు కాదు ఇక్కడ ముఖ్యం, జ్ఞానము. ఇప్పుడు ఈ ఆత్మజ్ఞానం అనేది ఎప్పుడు మొదలైంది అంటే, సృష్టి మొదలైనప్పటి నుంచి ఆత్మజ్ఞానం మొదలైంది. ఎందుకని సృష్టి ఎప్పుడు మొదలైంది అంటే, శక్తి ఎప్పుడు ఉందో సృష్టి ఎప్పుడు ఉంది, సృష్టి ఎప్పుడు ఉందో మనిషి ఎప్పుడు ఉన్నాడు, మనిషి ఎప్పుడు ఉన్నాడో మనిషి అన్వేషణ ఎప్పుడు చేశాడు, మనిషి అన్వేషణ ఎప్పుడు చేశాడో మనిషికి అప్పుడే అర్థమైంది. అంటే మానవ జాతి మొత్తం అన్వేషించకపోవచ్చు, కానీ అన్వేషించిన ఒకరికో ఇద్దరికో 10 మందికో 100 మందికో ఆ విషయం తెలియబెట్టి చెప్పారు. కాబట్టి ఆత్మజ్ఞానం ఎప్పుడు మొదలైంది అంటే, శక్తి ఎప్పటి నుంచి ఉందో సృష్టి ఎప్పటి నుంచి ఉందో, శక్తి సృష్టి మానవ జాతి ఆత్మజ్ఞానం ఒకేసారి ఒకే టైంలో ఒకేసారి మొదలైన విషయాలు. కాబట్టి వీటిని లెక్క కట్టి కాల ప్రమాణాలు కట్టి మనకు తోచినట్టు మాట్లాడుకోవడం అనవసరం. శక్తి ఉందంటే సృష్టి ఉంది. శక్తి ఇప్పుడు ఉంది, సృష్టి నిదానంగా అయిందని చెప్పడానికి లేదు. శక్తి ఎప్పుడు ఉందో సృష్టి అంతా అందులోనే ఉంది. ఇప్పుడు నేను ఇప్పుడున్నాను అంటే అర్థం ఏంటి? నా ఆలోచనలన్నీ నాలో ఇప్పుడు ఉన్నాయి, నా భావాలన్నీ నాలో ఇప్పుడు ఉన్నాయి, అన్ని నాలో ఇప్పుడు ఉన్నాయి అంతే. అలా శక్తి ఎప్పుడు ఉందో సృష్టి ఎప్పుడు ఉంది, సృష్టి ఎప్పుడు ఉందో మానవ జాతి అప్పుడు ఉంది, మానవ జాతి ఎప్పుడు ఉందో ఆత్మజ్ఞానం అప్పుడు ఉంది. సింపుల్ అంతే. కాబట్టి ఆ తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు మానవ జాతిలో. అలా తెలుసుకోవాలన్నటువంటి అభిలాష కలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అన్నది కూడా వాళ్ళే చెప్పారు. మనం వాళ్ళు కొత్తగా ఏం చెప్పక్కర్లా. కోటాను కోట్లలో ఒక ధీరుడు మాత్రమే తెలుసుకోగలడు అని చెప్పారు. కోటాను కోట్లలో ఒక్క ధీరుడు మాత్రమే ఆనంద ఆత్మశక్తిని తెలుసుకోగలడు, ఆ భావన పుడుతుంది అని చెప్పారు. ప్రయత్నించటం కొంత ఎక్కువ మంది ప్రయత్నించవచ్చు, కానీ తెలుసుకోగలిగిన వాడు కోటాను కోట్లలో ఒకడు ఉంటారని. ఎందుకని అంటే అందరికీ శరీర భావన ఉంటుంది, శరీరానికి అన్ని సమకూర్చుకోవాలని ఉంటుంది, శరీర ఇంద్రియాలతో అన్ని సుఖభోగాలు అనుభవించాలని ఉంటుంది. ఇది సామాన్య సహజ భావన. అసలు నేను శరీరంతో ఉండటం ఏంటి, నేను చచ్చిపోవటం ఏంటి, నా ముందు అనేక మంది చచ్చిపోవటం ఏంటి, అసలు ఎందుకు చచ్చిపోతున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఈ భావాలు అందరికీ పుట్టవు. ఇప్పుడు కూడా పుట్టవు. చూడండి, ఇప్పుడు కోటాను కోట్ల మంది ఉన్నారు, అపర కుబేరులు ఉన్నారు భూమి మీద, అపర కుబేరులు ఉన్నారు. ఇంకా డబ్బు సంపాదిద్దాం, ఇంకా బిజినెస్లు పెంచుదాం, ఇంకా సుఖభోగాలు అనుభవిద్దాం, ఇంకా అని ప్రయత్నమే తప్ప అసలు నేను ఎందుకు పుట్టాను, ఎందుకు చచ్చిపోతున్నానని ఇప్పుడు ఆలోచించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? కోటాను కోట్లలో ఒక్కడో ఇద్దరు తప్ప ఉన్నారా? 800 కోట్ల మంది ఇప్పుడు ప్రస్తుత జనాభా. ఇందులో అసలు సామాన్య జీవితాలు గడుపుతున్న వాళ్ళకి అందరూ 800 కోట్ల మందిలో 800 మంది తగిలారా మీకు జీవన్ముక్తులు? అనంత ఆత్మతత్వ ఎరుకను పొందిన వాళ్ళు చాలా కష్టమైన విషయం, ఉండకపోవచ్చు. 800 కోట్ల మందిలో కనీసం 8 లక్షల మంది అన్నా పోనీ నేను ఎందుకు వచ్చాను, ఎందుకు వెళ్తున్నాను, ఎందుకు చచ్చిపోతున్నాను, ఎందుకు పుడుతున్నానని ట్రై చేస్తున్నారు పోనీ? లేదు, అది కూడా చాలా కష్టం.
అదేంటంటే ప్రార్థనాలయాలు ఇన్నున్నాయి, మతాలు ఇన్నున్నాయి, మార్గాలు ఇన్నున్నాయి, గురువులు ఎంతమంది ఉన్నారు, కోటాను కోట్ల మంది దేవుళ్ళని పూజించుకుంటున్నారు, అందరూ ఏదో ఒక మతంలో ఉన్నోళ్ళు, మీరు 8 లక్షల మంది కూడా ఉండరే అంటారు. ఏంటంటే అంటే నేను మాట్లాడుతుంది ఆత్మజ్ఞానం గురించి. ప్రార్థనాలయాలు కట్టుకొని దేవుడికి వెళ్ళి మొక్కుకొని మా కోరికలు తీర్చు, మాకు అన్ని సమకూర్చు, మాకు పెళ్లిళ్ళు చెయ్యి, మా పిల్లలకు పెళ్లిళ్ళు చెయ్యి, మాకు డబ్బులు ఇవ్వు, నిరంతరం కోరికల మనుషుల గురించి అసలు నేను చెప్పట్లేదు. కేవలము భగవంతుడితో అసలు నేను ఎందుకు పుట్టాను, నేను ఎవరిని, నేను ఎందుకు చనిపోతున్నాను, నాలో ఉన్న ప్రాణశక్తి ఏంటి, సృష్టి మొత్తం ఉన్న ఈ శక్తి ఏంటి అని డైరెక్ట్ గా ఆలోచించే వాళ్ళు ఒక 8 లక్షల మంది అన్నా ఉంటారా అన్నది నేను అంటే కష్టం. నేను చెబుతుంది కాదు, ఇదంతా ఆత్మజ్ఞాన గ్రంథాల్లో ఉన్నది, దాన్ని వాడుక భాషలో మీతో మాట్లాడుతున్నా. అందువలన ఏమైంది, ఇప్పుడు ఎవరికి ఇప్పుడు మనం ఏదైతే ప్రశ్నేసుకున్నామో ఆ శక్తి అంతా ఒకటైనప్పుడు మొత్తం మంచిగానే ఉండాలి కదా ఆ శక్తి. అసలు ఎవరిలో చెడు భావాలు పుట్టకూడదు కదా అంటే, తాను శక్తినని తెలిసిన ఎవరికి చెడు భావాలు పుట్టలేదు, తాను శక్తినని తెలుసుకున్న ఎవరికి విద్వేష భావాలు పుట్టలేదు, తాను శక్తినని అనుభూతి చెందిన అందరూ మంచిగానే జీవించారు. ఎంత మంచిగా జీవించారు అంటే, శరీరాలు కుంగి కృషించి నశించిపోతున్నా, తిండి లేకపోయినా, ఎన్ని బాధలకు శరీరాలు లోనవుతున్నా చిన్న అబద్ధం కూడా చెప్పనంత మంచిగా జీవించారు. ఎవరు? నేను శక్తిని తెలుసుకున్నవాళ్ళు, నేను ఆనంద ఆత్మశక్తిని అన్న అనుభవం పొందిన వాళ్ళు, తెలుసుకున్నవాళ్ళు. మనం విన్నామండి, నాకు అనుభవం లేదు, నేను మాటలతో చెబుతున్నా, అదే చెబుతున్నా. ఆ గ్రంథాల నుంచి వెనక నుంచి ఉన్న గ్రంథాలు అవి. ఆ గ్రంథాల్లో నేను తెలుసుకున్నవి, నేను చదువుకున్నవి, అవి కూడా కొద్దిపాటి, ఎక్కువ కూడా కాదు. ఆ కొద్దిపాటి నేను తెలుసుకున్నవి, నేను విన్నవి చెబుతున్నా, చాలా కొద్దిపాటి. నాకే అనుభవం లేదు, కానీ దానికోసం ప్రయత్నించుకుంటాను. ఎందుకంటే అది ఒక సత్యమైనప్పుడు కుదిరినంత ప్రయత్నిద్దామని. నేనేం తీవ్ర ప్రయత్నం చేయటం లేదు. ఎందుకనంటే నా శరీరం, నా శారీరక అనారోగ్యాలు, నా మానసిక బాధలు, నా కుటుంబిక సమస్యలు, నా కుటుంబ బాధ్యతలు, సామాజిక సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఇవన్నీ కలిపి నేను తీవ్రమైన సాధన చేయగలిగినటువంటి మానసిక స్థితిని, శారీరక స్థితిని నాకు ఇవ్వాల. అందుకని నేను నాకు ఉన్నదాంట్లో నేను ప్రయత్నించుకుంటున్నా, అదే మీతో పంచుకుంటున్నా. మిగిలిన అన్ని సమస్యలు నాకున్నా. కానీ సత్యం ఏంటి అంటే, నేను తెలుసుకోవాల్సిందే నా ప్రాణశక్తిని. తెలుసుకోకపోతే జీవితం వృధా. ఎందుకని పరిమిత భావనలో జీవించి చచ్చిపోతాను, చచ్చిపోయినా కుదరదు, మళ్ళీ పుడతాను. మళ్ళీ ఆత్మజ్ఞానాన్ని పొందినటువంటి మహాత్ములు ఆ క్రమం కూడా చెప్పారు. నువ్వు ఆ మోక్ష స్థితి అంటే నేను అనంత ఆత్మస్థితిని తెలుసుకునే వరకు జన్మలు ఎత్తుతూనే ఉంటావు అని. ఎందుకని జన్మలు ఎత్తుతూనే ఉంటాను, ఎందుకు నేను జన్మలు ఎత్తాలి, ఎందుకని జన్మలు ఎత్తుతూనే ఉంటాను అంటే, ఇప్పుడు ఈ జీవితంలో జీవిస్తున్నప్పుడు, మనం బ్రతికున్నప్పుడు, మనం రాత్రి నిద్రపోయి ఉదయం లేస్తాం. ఉదయం లేచినాక ఏం చేస్తాం? నిన్న వదిలేసిన పనులను పట్టుకొని, నిన్న ఎక్కడ నిద్రకు ముందు ఆపామో జీవితం, ఆ జీవితాన్ని పట్టుకొని కంటిన్యూ జీవిస్తా వెళ్ళిపోతాం. అందులో ఉన్న కోరికలు, బాధలు, ఇష్టాలు, అయిష్టాలు, ద్వేషాలు ఏముంటే అదే వాటిని పట్టుకొని గుణాలు, స్వభావం వాటితో జీవించుకుంటూ వెళ్ళిపోతాం. అలాగే మరణ సమయానికి శరీరం శిథిలమైపోయినా నీ మనసు అలాగే ఉంది, నీ గుణాలు అలాగే ఉన్నాయి, నీ స్వభావం అలాగే ఉంది. నువ్వు నిద్రపోయినప్పుడు ఎలా ఉందో మొత్తంగా మరణంలో అలాగే ఉంది. మరణం ఒక సుదీర్ఘ నిద్ర, అంటే శరీర మార్పు. మామూలు నిద్ర, అదే శరీరంతో లెగుస్తాం. మరణము అంటే కొత్త శరీరంతో లెగుస్తాం, అంతే ఏం లేదు. కాబట్టి నువ్వు ఈ గుణాలన్నింటినీ సమసిపోయి నేను ఆ శక్తిని తెలుసుకునే వరకు నీకు ఈ జనన మరణాలు జరుగుతూనే ఉంటాయి అనే సత్యాన్ని వాళ్ళు కనుగొని చెప్పారు. వాళ్ళు చెప్పిందే మనం చెప్పుకుంటున్నాం. అయితే ఇందులో ఎటువంటి అసత్యము లేదు. అది చక్కగా పరిశీలిస్తే అంత ప్రామాణికముగా సత్యములా కనపడుతుంది. కాబట్టి దాన్ని చెప్పుకుంటారు. కాబట్టి మీరు ఎవరైతే నేను శక్తిని అనేటువంటి సంపూర్ణత్వ అనుభవాన్ని పొందారో, ఆ అనుభవం పొందిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు మనం వేసుకున్న ప్రశ్నల్లా జీవించలా. ఒకే శక్తి అయినప్పుడు మొత్తం మంచిగానే ఉండొచ్చు కదా అంటే, ఒకే శక్తి భావాన్ని అనుభూతి చెందిన అందరూ మంచిగానే జీవించారు. ఎంత మంచిగా అంటే, డబ్బు లేకపోయినా, శరీరం శిథిలమైపోతున్నా, అనారోగ్యాలతో బాధపడుతున్నా, కుటుంబ సభ్యులు ఇబ్బందులు పడుతున్నా,
ఎన్ని ఆర్థిక సామాజిక సమస్యలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా మంచి తప్పలేదు. వాళ్ళు మంచిలోనే జీవించారు. ఎందుకని? ఏకశక్తి అని వాళ్ళకి అర్థమైంది కనుక. మరి మనం ఎందుకు మంచిగా జీవించట్లేదు? మన చుట్టూ ఉన్న అనేక మంది ఎందుకు మంచిగా జీవించట్లేదు అంటే, మన చుట్టూ ఉన్న అనేక మంది సంగతి వదిలేయండి. అసలు ఇతరుల గురించి మనకు అనవసరం. మనం తెలుసుకుంటే అందరం అలాగానే, అంతే. అంటే నేను మాటలతో విన్నా, ఇప్పుడు నేను కూడా మీకు మాటలతో చెబుతున్నా, చెప్పా, గ్రంథాలు చదువుకొచ్చాను అంతే అని. జీవన్ముక్తులైన వాళ్ళ జీవిత చరిత్రలు చదివాను, వెనక నుంచి అందుతున్న ఆత్మజ్ఞాన గ్రంథాలు చదివాను. అవి కూడా అతి కొద్దిగా నేను చదివిని. వాటిలోంచి సారం తీసుకొని సాధన చేసుకుంటున్నా. సాధన నాకు కుదిరినంత మీతో పంచుకుంటున్నా అంతే. నాది కూడా చాలా స్వల్ప సాధన, ఎందుకంటే మిగిలిన జీవితం బోల్డ్ ఉంది నాకు. అలా నేను చెప్పే మాటలో, మీరు వినే మాటలో, మనకు తెలిసింది మాటల రూపంలో. మాటలు ఏం చేస్తే, మాటల్లో ఇల్లు కట్టామనుకోండి, మాటల్లో ఒక స్థలం కొనేసాం. ఇప్పుడు ఎవరితో చెప్పామంటే నేను ఒక స్థలం కొంటున్నాను, కొనేసాం, మాటల్లో కొనేసాం. ఎన్ని కోట్లు పెట్టి స్థలం కొంటానండి, మామూలు ప్లేస్లో కాదు, బీభత్సమైనటువంటి బిజీ ఏరియాలో కట్టుకుంటాను ఇల్లని మాటలతో స్థలం కొనేసి, మాటలతో ఒక ఇల్లు కట్టేసి, మాటలతో సమస్తం పేర్చేసి, మాటలతో ఏసీలు పెట్టుకొని, మాటలతో మొత్తం గృహప్రవేశాలు కూడా చేసాం. మాటలతో చేసింది ఇల్లు ఉంటుందా? అక్కడ నువ్వు వెళ్ళి ఆ ఇంట్లో ఉండటం కుదురుతుందా? దాన్నే అన్నారు గాలిలో మేడలు కట్టబాకని. గాలిలో మేడలు కట్టడం అంటే ఏంటి? మాటలతోనే. గాలిలో మేడలు అంటే ఏంటి? సామెత వేశారు, గాలిలో మేడలు కట్టబాకని. ఎందుకంటే మనలా మాట్లాడుకునే వాళ్ళ గురించే, మనలా కాదు, నాలా. మీరంతా మంచివాళ్లే. మాటలతో తెలిసింది సత్యాన్ని తెలుసుకోండి. మాటలతో తెలియటం కాదు. ఇప్పుడు మాటలతో ఆహార పదార్థాలు వండుకున్నాం, అక్కడ భోజనం ఉందనుకున్నాం, ఊహించుకున్నాం కూడా మనసుతో. ఎదురుగుండా ప్లేట్ ఉన్నట్టు, దాని నిండా పదార్థాలు ఉన్నట్టు మాటల్లో ఎదుటోళ్ళు చెబుతున్నారు. ఇప్పుడు నాలాగే మాటల్లో చెబుతున్నారు, అదిగో అన్నం, ఇగో 4 రకాల కూరలు, ఇగో 4 రకాల స్వీట్లు, ఇగో 4 రకాల హాట్లు, ఇగో 4 రకాల పచ్చళ్ళు, ఇగో 4 రకాల పొళ్ళు, ఇదిగో నెయ్యి, ఇవన్నీ వేసుకొని నువ్వు చక్కగా తినని ఒక్కోదాన్ని వివరిస్తూ మాటలతో చెబుతున్నారు. మీరు ఊహలతో తినగలరా? దాన్ని తింటే కడుపు నిండుద్దా? మాటలతో చెప్పబడిన పదార్థాలని ఊహలతో తింటే, అంటే ఇప్పుడు మనం విన్నట్టుగా అర్థం చేసుకున్నట్టుగా అలా అర్థం చేసుకొని ఊహలతో తింటే కడుపు నిండుద్దా? నిండదుగా. అది నిజంగా తినాలి. మాటలతో చెప్పబడిన పదార్థాలని నిజంగా కొనుక్కొని తెచ్చుకొని వండుకొని అప్పుడు తింటే, నిజమైన పదార్థాన్ని తింటే నిజంగా కడుపు నిండుద్ది. అలాగే ఈ అనంత ఆత్మజ్ఞానము, నేను ఆత్మశక్తిని, నాలో ప్రాణశక్తి, ఆత్మశక్తి అని మనం చెప్పుకుంటున్నటువంటి వందల వేల శీర్షికలు రోజు ఎన్ని చెప్పుకున్నా, ఇలా కోటాను కోట్లు చెప్పుకున్నా, నేను చెప్పినా మీరు విన్నా, ఎవరు చెప్పినా ఎవరు విన్నా, అవి మాటలతో కోటలు కడుతున్నాం. మాటలతో కట్టిన కోటల్లో ఉండటం కుదరదు కదా. ఈ సత్యం మీకు అర్థమైతే, వినికిడి సత్యం కాదు, అనుభవం సత్యము. ఎందుకంటే ఆహారం అనుభవం, పంచేంద్రియాలకు దొరికే అనుభవాలు, అనుభవం సత్యము అన్నప్పుడు ఆత్మశక్తిని మీరు అనుభవించాలి. అది అనుభవంగా వెళ్ళాలి. అయితే అనుభవించడానికి అది పదార్థం కాదు, అనుభవించడానికి అది వస్తువు కాదు, అనుభవించడానికి అది దృశ్యం కాదు, అనుభవించడానికి అది శబ్దం కాదు, అనుభవించడానికి అది వాసన కాదు, అనుభవించడానికి అందులో స్పర్శ లేదు. ఇప్పుడు మరి దాన్ని ఎలా పొందాలి అంటే, అనుభవాలను వదిలేస్తే మిగిలే అనుభవం అది. ఇప్పుడు అది ఏ అనుభవం కానప్పుడు, ఇప్పుడు మనం చేయడానికి ఇంకో మార్గం ఉంది. ఏంటంటే అనుభవాలను వదిలేస్తే మిగిలే అనుభవం అది. అనుభవాలను వదిలేయాలి అంతే. అది అనుభవం కానప్పుడు, అనుభవం అయితే దాన్ని పొందడానికి ప్రయత్నించవచ్చు. అది ఎక్కడో పదార్థం, వస్తువు ఎక్కడో ఉందే, దాన్ని పొందొచ్చు, ఇలా ఉంది అంటే దాన్ని ట్రై చేయొచ్చు. అది అనుభవమే కాదు, అసలు అనుభవాలన్నింటికి ఆధారమైన శక్తి అది, కదలికలన్నింటికి మూలమైన శక్తి అది, ప్రయత్నాలన్నింటికి ఆధారమైన శక్తి అది. మొత్తం అనుభవాలకే ఆధారమైనటువంటి అనుభవానికి అందని శక్తిని పట్టుకోవాలంటే ఏం చేయాలి? ఇప్పుడు అనుభవాలన్నీ వదిలేస్తే సరిపోద్ది, శక్తి మిగిలిపోద్ది. చాలా సింపుల్ ఇష్యూ అది. ఇందులో అంత క్రిటికల్ స్టోరీ కూడా ఏం లేదు. అదే గాఢ నిద్రలో జరిగింది. కానీ మీకు తెలియదేమో అని భగవంతుడేం మోసం చేయలేదు, సృష్టి ఏం మోసం చేయలేదు, ఆ శక్తి ఏం మోసం చేయలేదు. శరీరం ఇచ్చాను, మనసు ఇచ్చాను, అది ఏర్పడేలా చేశాను, మనుషుల్ని మోసం చేయాలని అదేం అనుకోలేదు. నిద్రాస్థితిని పెట్టింది. నిద్రాస్థితిని ఎందుకు పెట్టింది? శరీరము మనసు లేకపోతే ఎలా ఉంటుందో తెలియడానికి పెట్టింది.
జస్ట్ దాన్ని గమనించుకుంటే చాలు. శరీరం నిద్రపోయింది, మనసు నిద్రపోయింది, శక్తి మిగిలిపోయింది. అంటే అనుభవాలన్నీ నిద్రపోయినాయి. మీరు గ్రహించండి, ఇప్పుడు గ్రహిస్తున్న అనుభవాలన్నీ నిద్రపోయినాయి. గ్రహిస్తున్న అనుభవాలన్నీ నిద్రపోయినప్పుడు అనుభవాలకు ఆధారమైన, గ్రహింపుకు ఆధారమైన శక్తి అక్కడ ఉంది, మిగిలిపోయింది. అనుభవాలన్నీ వదిలేస్తే అనుభవమే శక్తి. అనుభవాలు వదిలేస్తే తెలుస్తుంది అనుభవం ఎలా ఉంటుంది. అనుభవాలు వదలక ముందు అనుభవం ఎలా ఉంటుంది ఎలా తెలుస్తుంది? ఇప్పుడు వదలాల్సిన అనుభవాలు ఏంటి? శరీరపరమైనటువంటి శబ్దస్పర్శ రూపరస గంధములకు సంబంధించిన అనుభవాలు వదిలేయాలి. ఆ వదిలేయటం కోసం ఏం చేశారు? ధ్యానము, తపస్సు అనే ప్రక్రియలు మహాత్ములే ఏర్పాటు చేశారు. ఎవరైతే జీవన్ముక్త స్థితిని పొందడానికి విశ్వ ప్రయత్నములు చేసి ఆ జీవన్ముక్త స్థితిని, అంటే నాలో ఉన్న ప్రాణశక్తిని తెలుసుకోవడానికి నేను చేసే ప్రయత్నం ఏదుందో ఆ ప్రయత్నాలు చేసి నేను అనంత ఆత్మశక్తి ఎరుకని ఎలా పొందానో అలా పొందిన వాళ్ళు తిరిగి మళ్ళీ మనుషులు పొందడానికి అనువుగా ఏం చేయాలో చెప్పారు. అలా చెప్పినటువంటి విధానమే ధ్యానము, తపస్సు. ధ్యానము, తపస్సు అంటే ఏమి లేదు. ఫుల్ టైం చేస్తే తపస్సు, పార్ట్ టైం చేస్తే ధ్యానం, అంతే. ఇంకేం తేడా లేదు అందులో. ప్రక్రియ ఒకటే. ఏంటి ప్రక్రియ అంటే, నిద్రలో శరీరం నిద్రపోయింది, మనసు నిద్రపోయింది. అంటే అనుభవాలన్నీ నిద్రపోయినాయి, అనుభవించేవి నిద్రపోయినాయి, గ్రహించేవి నిద్రపోయినాయి. అప్పుడు ఏమైంది? గ్రహించే శక్తి ఉంది అక్కడ. గ్రహింపుకు ఆధారమైన శక్తి ఉంది, అనుభవాలకు ఆధారమైన శక్తి ఉంది. అది నిద్రలో ఉంది. అప్పుడు నేనన్న ఎరుక్కోలేదు, నేననే భావన కూడా లేదు. అంటే శక్తి ఉన్నప్పుడు నేననే భావన కూడా ఉండదు. కాబట్టి ఈ స్థితిని మెలకువలో సాధించే ప్రయత్నం చేశారు. అర్థమవుతుందిగా, నిద్రాస్థితిని చూసుకుంటే అర్థమైపోతుందిగా. అందుకని అనుభవాలను వదిలేద్దాం, ముందు కదిలే శరీరాన్ని కదలకుండా ఆపుదాం. మొత్తం ముందు అది శరీరం ఎప్పుడు శక్తితో కదులుతూ ఉంటుంది. ప్రాణం కదా, అది చైతన్యవంతం కదా, అందుకని శరీరం కదులుతూ ఉంటుంది ప్రాణం ఉన్నంతసేపు. ముందు దీని కదలికలు ఆపుదాం, శరీర కదలికలు. తర్వాత మనో కదలికలు ఆపుదాం. ఆపుదామంటే ఇప్పుడు మనం అనుకోగానే స్విచ్ చేసినట్టు జరగదో. దానికి నెలలు పట్టొచ్చు, సంవత్సరాలు పట్టొచ్చు, జన్మలు పట్టొచ్చు. కానీ ట్రై చేశారు. ట్రై చేసిన వాళ్ళు ట్రై చేసిన విధానాన్ని చెప్పారు. ఆ ప్రయత్నంలో ఎప్పటికి శరీరాన్ని ఆపగలిగారో, అంటే శరీరము నేనన్న భావాన్ని మర్చిపోయారు. శరీరము నేనన్న భావ స్పృహ ఎరుకపోయింది. స్పృహ ఉంది, ఎరుకుంది, కానీ నేను శరీరం అన్న స్పృహ ఎరుకపోయింది, శరీర భావన పోయింది. ఇప్పుడు మనసు కదులుతుంది. కదిలి 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 కదులుతున్న మనోభావాల ఎరుకపోయింది. మనోభావాలు అక్కడే ఉన్నాయి, శరీరం అక్కడే ఉంది. నిద్రలోలాగే ఆ వాటి యొక్క ఎరుకుపోయింది. ఇప్పుడు ఏం మిగిలింది? ఒట్టి ఎరుకుందంతే. మనసుతో సంబంధం లేని, అనుభవాలతో సంబంధం లేని, శరీరంతో సంబంధం లేని, ఎటువంటి భావ పరంపరలతో సంబంధం లేని ప్రాణశక్తి ఎరుక ఉందంటే. ఆ ఎరుకకు వెళ్ళినప్పుడు వాళ్ళు మాకు ఇలా అర్థమైంది అన్నారు. ఎలా అంటే, అది ప్రాణశక్తి మనం భావించుకుంటున్నట్లుగా ఈ శరీరంలా పరిమితిగా లేదు. ఆ భావనలోకి వెళ్ళినప్పుడు, ప్రాణశక్తి భావనలోకి వెళ్ళినప్పుడు శరీర భావన దాటి, మనోభావన దాటి, ఈ భావాల శరీర మనోభావాల ఎరుకలు, అనుభవాల ఎరుకలన్నీ దాటి, ఆ ఎరుకలన్నీ లేకుండా ఉన్నటువంటి ఓ చైతన్య శక్తి ఖాళీ ఎరుకలోకి వెళ్ళినప్పుడు అది అనంతముగా, విశ్వవ్యాప్తముగా, సమస్తముగా అదే ఉన్న భావన కలుగుతున్నది. మరి ఉన్నాయన్నీ మీకు కనపడతలేదా అండి? ఆ భావన కలిగినప్పుడు మీ చుట్టూ ఉన్న మనుషులు, సృష్టి, చెట్టు, పొట్లు కనపడతలేదండి? అన్నీ కనపడుతున్నాయి, అన్నీ అందులో ఉన్నట్టే కనపడుతున్నాయి. అది మూల భావనగా ఉంది, అదే అన్నింటికి ఆధారంగా ఉందనేది స్పష్టంగా తెలుస్తుంది అని చెప్పారు. అలా చెప్పిన వాళ్ళు ఎవరికి భయం లేదు, ఆదుర్ద లేదు, కంగారు లేదు, బాధ లేదు, దుఃఖం లేదు, నెగిటివ్ గుణాలు లేవు, కోపతాపాలు లేవు, ఈర్ష్యలు లేవు, అసూయలు, పోలికలు లేవు. వాళ్ళు మొత్తం మంచిగానే జీవించారు. కనుకనే వాళ్ళు మంచిగా జీవించండి అని చెప్పారు. ఎందుకనంటే, మంచిగా జీవించడం అనే ప్రాథమిక చర్య మీరు మొదలు పెడితే అనంతాత్మ జ్ఞానం వరకు మీకు దారి ఉంటుంది అని చెప్పారు. ఎందుకనంటే, అనంతాత్మ జ్ఞానాన్ని, ఆత్మశక్తిని ఎరుకని పొందిన వాడు మంచిగా మాత్రమే ఉంటాడు. ఇంకోలా ఉండటానికి అవకాశం లేదు. ఎందుకంటే తనకంటే భిన్నమైంది ఇక్కడ ఏమి కనపడదు, అనిపించదు. విషయాలు కనపడుతుంటాయి, మనుషులు కనపడుతుంటారు, సృష్టి లాగే ఉంటుంది, కానీ అంతరంగ భావనలో ఏకత్వం ఉంటుంది, భిన్నత్వం ఉండదు.
శరీరపరంగా జీవించే విధంగానే ఉంటారు, అక్కడేమి గందరగోళం అవదు. కాబట్టి వాళ్ళు మంచిగా జీవిస్తారు. కాబట్టి వాళ్ళు ఏం చెప్పారంటే, ముందు మీరు ఈ అనంత ఆత్మజ్ఞాన భావన వరకు చేరుకోలేకపోవచ్చు, నేను అనంత ఆత్మశక్తిని అన్న ఎరుకను మీరు హఠాత్తుగా పొందలేకపోవచ్చు. అది పొందడానికి మీరు సాధనగా మొట్టమొదట మంచిగా జీవించడం అనే ప్రాసెస్ ను మొదలు పెట్టండి అన్నారు. ఎందుకని? చెడుగా ఎందుకు జీవిస్తాం? శరీర భావన చేత. శరీర భావన, స్వార్థ భావన చేత ఇతరులను మోసగించైనా, ఇబ్బంది పెట్టైనా, కష్టపెట్టైనా, బాధ పెట్టైనా, నష్టపెట్టైనా లాక్కుందాం అనిపిస్తుంది. వాళ్ళ గురించిన ఆలోచన పుట్టదు. అందుకని బేసిక్ లో మీరు మంచిగా ఉండటం అనే ప్రయత్నం చేస్తే మీలో లాక్కోవాలనే చెడు తలంపులు పోతాయి. చెడు పోతే ఏమైంది? నెగిటివిటీ అంతా పోయింది. ఈ చెడులోనే నెగిటివిటీ ఉంది. అభద్రత, భయం, దుఃఖం, కోపం, ఈర్ష్య, అసూయ, ద్వేషం ఇవన్నీ చెడులో ఉంటాయి. చెడిపోయి మంచిలో ఉన్న వాళ్ళకి భయం ఉండదు, ధైర్యమే ఉంటుంది. చెడులోంచి చెడు చేయకుండా మంచిలో జీవించే వాళ్ళకి ఆత్మజ్ఞాన ఎరుక తెలియకపోయినా అభద్రతా భావాలు ఉండవు, విసుగులు ఉండవు, కోపాలు ఉండవు. ఎందుకంటే మంచి లక్షణాలు కాదు అవి. నేను మంచిగా ఉండాలనుకున్నప్పుడు నేను నా కోపాన్ని వదిలేయాలి, నేను నా విసుగును వదిలేయాలి, నా చికాకును వదిలేయాలి, నా స్ట్రెస్ను వదిలేయాలి, నా ఒత్తిడిని వదిలేయాలి. లేకపోతే ఎవరొకరి మీద పడేస్తాను నేను తీసుకెళ్ళి. నా ఆదుర్దాన్ని వదిలేయాలి, నా కంగారుని వదిలేయాలి, నాకున్నటువంటి సమస్త చెడుని వదిలేయాలి నేను మంచిగా జీవించాలి అంటే. అందుకని బేసిక్ పాయింట్లో ఆధ్యాత్మికతలో, భక్తి మార్గాల్లో, దైవ మార్గాల్లో, మత మార్గాల్లో, గురు మార్గాల్లో మీరు ఎందులోకైనా వెళ్ళండి, మీరు ఏ మతమైనా బేసిక్ పాయింట్ నువ్వు మంచిగా ఉండాలి. మంచిగా ఉన్న వాళ్ళకి ఎవ్వరికీ కూడా నెగిటివ్ భావాలు రావు, అభద్రతలు రావు, ఒత్తిళ్లు రావు, స్ట్రెస్లు రావు. అలానే శారీరక అనారోగ్యాలు రావా, ఆర్థిక ఇబ్బందులు రావా, సామాజిక ఇబ్బందులు రావా, మానసిక సమస్యలు, మానసిక ఇబ్బందులు రావా అంటే అవన్నీ సహజంగా జీవితంలో ఉండేవే. అనారోగ్యాలు అనేది ఎవరికైనా వస్తాయి. ఎందుకంటే వైరస్ల నుంచి రావచ్చు, మనం తినే ఆహారం నుంచి రావచ్చు, రకరకాలుగా రావచ్చు. మంచిగా ఉన్నా వస్తాయి అవన్నీ. మంచిగా ఉన్నంత మాత్రం మనకి డబ్బు ఆకాశం నుంచి ఏం కురిసిపోదు కదా, ఎవరు తెచ్చి మనకు సూట్ కేసులు ఇవ్వరు కదా, మనం సంపాదించుకుంటేనే డబ్బు వస్తుంది. కాబట్టి మంచిగా ఉన్నా నీ ప్రయత్నం ఎంతో అంతే పొందుతావు కనుక అంతే అనుభవించగలుగుతావు. కానీ మంచిగా ఉంటావు. కాబట్టి సమస్యలు ఉంటాయి, మంచి వాళ్ళకు కూడా అన్ని సమస్యలు ఉంటాయి. కానీ సమస్యలు ఉన్నాయి కదా అని వాళ్ళు చెడులోగలరు. ఎన్ని సమస్యలు ఉన్నా మంచిలోనే ఉంటారు. అలా అనంత ఆత్మశక్తి ఎరుకకు వెళ్ళిన వాళ్ళు మరణాన్ని కూడా సహజంగా తీసుకుంటారు. ఎందుకంటే ఆత్మశక్తి ఎరుకైనప్పుడు శరీరం మరణిస్తే నేను మరణించేవాడిని కాదు అన్న ఎరుక వాళ్ళకి ఎప్పుడైతే కలిగిందో వాళ్ళు దాన్ని కూడా మా సహజంగానే తీసుకుంటారు. అందుకని భయం ఎందుకు కలుగుతుంది, ఆదుర్ద ఎందుకు కలుగుతుంది? శక్తి అంతా ఒకటే అయితే ఒకటే భావన ఉండాలి కదా, ఒకే రకంగా ఉండాలి కదా, అంతా మంచిగానే ఉండాలి కదా, ఇన్ని భిన్న భావాలు కలగకూడదు కదా, ఇలా చెడులు ఉండకూడదు కదా, ఈర్ష్యలు ఉండకూడదు కదా, అసూయలు ఉండకూడదు కదా, భయాలు ఉండకూడదు కదా, ఆదుర్దాలు ఉండకూడదు కదా, కంగారులు ఉండకూడదు కదా అనే ప్రశ్నలు మీ భయాల్లోంచి, ఆదుర్దాల్లోంచి వేస్తున్నారు తప్ప మీరు మంచోళ్ళు అవట్లా. మీరు మంచోళ్ళు అయిపోతే అసలు ప్రశ్నే ఉండదు. ఇప్పుడు నేను మంచోళ్ళని సర్టిఫికెట్ ఇచ్చుకోవడానికి చెప్పట్లా, నేను ఎవరికీ హాని చేయను. అలానే నాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, సామాజిక ఇబ్బందులు ఉన్నాయి, మానసిక ఇబ్బందులు ఉన్నాయి, శారీరక ఇబ్బందులు ఉన్నాయి, కుటుంబిక ఇబ్బందులు ఉన్నాయి. నా పిల్లలు అసలు ఇంకా జీవితంలో సెటిల్ అవ్వాల. పాపం వాళ్ళు చదువుకుంటున్నారు. వాళ్ళని చదివించి సెటిల్ చేసే అంత స్తోమత, ఆర్థిక స్తోమత ప్రస్తుతం నా దగ్గర లేదు. ఎందుకంటే అన్ని వదిలేసి జీవితకాలం మౌనం పెట్టుకున్నా. ఏదన్నా ఇప్పుడు మాకు పెద్ద ఏదన్నా కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, దీర్ఘ వ్యాధులు వచ్చినా వెళ్ళి హాస్పిటల్స్ లో చూపించుకొని లక్షలు ఖర్చు పెట్టేంత స్తోమత కూడా లేదు. అయినా నేను దేని భయపట్ల. నాకు అది సమస్య ఉంది, దాని గురించిన ఆలోచన ఉంది, కించిత్ ఆదుర్దగా కదుపుద్ది, కానీ భయం లేదు. ఎందుకంటే మరణం జాతస్య మరణం ధ్రువం, పుట్టిన ప్రతివాడు మరణించక తప్పదు. మనం మన సత్యంలో ధర్మంగా వెళ్ళిపోదాం. నాకున్న పరిస్థితులు ఇవి, నాకున్న వనరులు ఇవి, నేను చేయగలిగిన పనులు ఇవి, నాకున్న సమర్థతలు ఇవి, నాకున్న పరిస్థితుల రీత్యా నేను ఇలా ఉండాల్సి వచ్చింది. ఏం చేయను? నేను చెడు అయితే చేయను, పొరపాటును కూడా చెడు చేయను, ఎవరికి ఏ హాని చేయను. ఒకవేళ కాదు లేదంటే భిక్షం ఎత్తుకు బతుకుతాను, కానీ చెడు మాత్రం చేయను. అటువంటి పరిస్థితి నాకేం రాదు. ఊరికే విషయానికి చెబుతున్నా. నా మీద ఎవరు జాలిపి కూడా పడక్కర్లేదు. జాలిపడే స్థితిలో అసలు నేను 3 అంతస్తులు బిల్డింగ్ ఉంది మాకు. ఏదో దాని బిజినెస్లు చేస్తున్న రోజుల్లో కొట్టుకుంది.
నేనేం అందరూ జాలిపడే స్థితుల్లో లేను, కానీ ఏదైనా పెద్ద పెద్ద సమస్యలు కష్టాలు వస్తే ఎదుర్కొనే స్థితి కూడా నాకు లేదు. ఎందుకంటే ఆర్థికంగా లేదు, అలా సామాజికంగా మనుషులు లేరు. జీవితకాలం మౌనం పెట్టుకొని మౌనంగా ఉండిపోయాను నేను, నా కుటుంబ సభ్యులు తప్ప ఎవరు లేరు. సరే, ఇవన్నీ అనేక రకాల సమస్యలతో ఏర్పడతాయి. ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే, ఏదైనా నేను చెడు మాత్రం చేయను. నా పిల్లల కోసం చేయను, నా కోసం చేయను, నా కుటుంబం కోసం చేయను. సస్తే తెచ్చాం, బతికితే బతికాం, ఇలాగే వెళ్ళిపోద్ది జీవితం. అందుకే ఆత్మజ్ఞానాన్ని రోజు శీర్షికలు ఎందుకు చెబుతానంటే, నేను ఎక్కడా బలహీన పడిపోకూడదు, నా మనసు ఎక్కడా బలహీన పడిపోకూడదు, నేను స్థిరంగా ఇదే నిర్ణయం మీద ఉండాలి. ఎందుకనంటే పిల్లలు గుర్తొస్తారు, వాళ్ళకి ఏం చేయలేకపోతున్నాను అనిపిస్తుంది, వాళ్ళ జీవితంలో సెటిల్ చేయలేకపోయాను అనిపిస్తుంది, మళ్ళీ అనారోగ్యాలు, ఆర్థిక బాధలు, పిల్లలే, నాయి అందరూ వస్తూ ఉంటాయి. ఇవన్నీ మనల్ని బలహీనపరుస్తాయి. బలహీనతలోంచి చెడులోకి వెళ్ళిపోతాం. లేదు, చెడులోకి వెళ్ళే ప్రసక్తే లేదు. అందుకని బలహీన పడకూడదు. బలహీన పడకూడదు అంటే నిరంతరం జ్ఞానంతో, నిరంతరం మంచితో, నిరంతరం సత్సాంగత్యంతో ఉండాలి. అందుకని నిరంతరం ఈ ఆత్మజ్ఞాన విషయాలు రోజు మీతో పంచుకుంటూనే ఉంటాను. ఇలా మాట్లాడి ఇలా చెప్పుకుంటున్నప్పుడు మళ్ళీ నేను ఇలా అనుకున్నాను, నా జీవితంలో ఇలా ఉండాలనుకున్నాను, నేను ఇలా నిర్ణయించుకున్నాను, నన్ను నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా చెడులోకి మాత్రం వెళ్ళకూడదు అనేది నా మనస్సు రూఢీపరుచుకోవాలి. ఎందుకని నేను సామాన్య మనిషిని, నాకు ఇంద్రియాలు ఉన్నాయి, ఇంద్రియ కోరికలు ఉన్నాయి, ఆకలి దప్పులు ఉన్నాయి, సమస్యలు తెలుస్తున్నాయి, కుటుంబం ఉంది, కుటుంబ బాధ్యతలు ఉన్నాయి. అనేక సార్లు అనేక రకాల దుఃఖం వచ్చేస్తా ఉంటది. ఎంత దుఃఖం వచ్చినా, ఎంత బాధ వచ్చినా, ఎంత కష్టం వచ్చినా, దుఃఖం వస్తే ఏడుస్తాను, కష్టం వస్తే బాధపడతాను, నొప్పి వస్తే భరిస్తాను, తప్పులోకి మాత్రం. ఒకవేళ ఏమైనా కోల్పోవాల్సి వస్తే కోల్పోతాను, తప్పులోకి మాత్రమే. అలా ఉండాలి నా మనసు స్థిరపడి అంటే రోజు నేను దీన్ని మననం చేసుకుంటూ ఉండాలి, రోజు దీన్ని నేను గుర్తు చేసుకుంటూ ఉండాలి. లేదా శరీరం అట్లా వెళ్ళిపోద్ది. ఎందుకంటే నాకు శక్తి అనుభవం అవ్వలేదు. ఇంకా నేను శక్తిని అన్న అనుభవం నాకు అవలా. అప్పుడు అనుభవం అవనప్పుడు నాకు ఉండేదేంటి? శరీర భావాలే. అవన్నీ నెగిటివ్లోకి వెళ్ళిపోతాయి. భయం, బాధ, దుఃఖం, కోపం, ఇసుగు, అసూయ, ఈర్ష్య, ద్వేషం అన్ని కలిగిచ్చేస్తాయి. ఎవరెవరి వల్ల నేను ఇలా అయ్యానో వాళ్ళందరి మీద కోపం వస్తుంది, వాళ్ళందరినీ నాశనం అయిపోవాలని శపించాలనిపిస్తుంది, కుదిరితే వాళ్ళకి నష్టం చేద్దామనిపిస్తుంది, ఇలా బోల్డ్ అనిపిస్తాయి. ఎందుకని మనకు అందరూ ఏదో ఒకటి చేసే ఉంటారు, ఏదో ఒక రూపంలో ఏదో ఒకరు సాయపడే వాళ్ళు ఉంటారు, కష్టపెట్టే వాళ్ళు ఉంటారు, నష్టపెట్టే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ గుర్తొస్తానే ఉంటారు మన సమస్యలకి. కాదు, అందరూ సర్వే జనా సుఖినో భవంతు. ఎందుకంటే అందరూ అనంత ఆత్మశక్తి స్వరూపములే. కాబట్టి నాకు ఎవరి మీద ఏ బాధ లేదు, ఎవరి మీద ఏ కోపం లేదు, ఎవరి మీద ఏ ద్వేషం లేదు. అసలు నాకు వద్దు, చెడు నాకు వద్దు. నేను ఎంత బాగుండాలనుకుంటున్నానో, నా కుటుంబం ఎంత బాగుండాలనుకుంటున్నానో అందరూ అంతే బాగుండాలి. అంటే అయిపోయింది, స్టోరీ క్లోజ్, ఒక్క మాటతో అయిపోయింది. కాబట్టి నేను చెడులోకి వెళ్ళను. భావంలో కూడా ఎవరికో చెడు కావాలని కోరుకోను. ఎందుకంటే కోరుకున్నానంటే మళ్ళీ నేను చెడులోకి వెళ్ళిపోయాను. నేను చెడులోకి వెళ్ళిపోయానంటే నా మంచి పోయింది. నా మంచి పోయిందంటే నా జ్ఞానం పోయింది. నా జ్ఞానం పోయిందంటే నా సాధన పోయింది. నా సాధన పోయిందంటే నన్ను నేను తెలుసుకోలేను. అందుకని శక్తిని నేను అని తెలుసుకుంటే తప్ప మంచిగా ఉండడం కుదరదు. అప్పటి వరకు ప్రపంచంలో చెడు ఉంటానే ఉంటుంది. శక్తిని నేను తెలుసుకున్న ఎవరూ చెడుని చేయలేదు. మీరు వెళ్ళి వాళ్ళ జీవిత చరిత్రలన్నీ చదువుకోండి. కాబట్టి శక్తిని నేను అని తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఆ ప్రయత్నానికి అసలు సహకరించేది మంచిగా ఉన్న వాళ్ళు మాత్రమే ఆ ప్రయత్నం చేయగలుగుతారు. మంచిగా ఉన్న వాళ్ళకి మాత్రమే ఆ ప్రయత్నం సఫలీకృతం అవుద్ది. మంచిగా ఉన్న వాళ్ళకి మాత్రమే అది అర్థమవుతుంది. మంచిగా ఉన్న వాళ్ళు మాత్రమే అక్కడి దాకా చేరగలుగుతారు. చెడు వచ్చింది అంటే శరీర భావనలోకి వస్తేనే చెడు వస్తుంది. నువ్వు నోటి మాటతో ఎవరినన్నా తిట్టినా, లేదా నీ మనసులో నీ ఊహలో ఎవరో నాశనం అయిపోవాలని, ఎవరికో ఇబ్బంది కలగాలని నువ్వు బాధతో అనుకుంటున్నా నువ్వు చెడులోనే ఉన్నట్లెక్క. భావనలో కూడా చెడొద్దు. భావనలోకి చెడు వచ్చినా అది శరీర భావనే. అందుకని చెడు ఎందుకు ఉంది అంటే శరీర భావంతో ఉంది. ఎన్ని చెడులు ఎందుకు ఉంటున్నాయి? అభద్రతలు, అసూయలు, ఈర్ష్యలు, అసూయలు, కోపాలు, ద్వేషాలు, నాలో నాకు భయాలు, నాలో నాకు అనేక రకాలైనటువంటి నెగిటివ్ గుణాలు, అన్నిటికీ నేను ఎందుకు లోనవుతున్నానంటే శరీర భావన వలన, ఆ భావనలో చెడుగా ప్రవర్తించటం వలన. చెడు లేని వాళ్ళకి మళ్ళీ ఉండదు, మంచి వాళ్ళకు ఉండదు. అందుకని ఆత్మశక్తిని తెలుసుకోకపోయినా ముందు మంచిలోకి రండి. భావనలో కూడా చెడుని వదిలేయండి. ఒకవేళ చెడు భావాలు వస్తున్నాయి, వదిలేయండి. నాకు వద్దు, అందరూ బాగుండాలి, అందరూ బాగుండాలి, అందరూ బాగుండాలి, అన్నీ బాగుండాలి, అందరూ బాగుండాలి, అన్నీ బాగుండాలని చెబుతానే ఉండదు చెడు ఆలోచనలు వచ్చినప్పుడల్లా.
వాళ్ళెవరు నష్టపోతే నాకేం వస్తుంది, ఎందుకు ఈ కుతంత్రపు భావన, ఈ కుళ్ళు భావన అని మీకు మీరే చెప్పుకొని అందరూ బాగుండాలి అందరూ బాగుండాలి అందరూ బాగుండాలి అనుకోండి, మీకు వ్యతిరేక భావాలు వచ్చినప్పుడల్లా కొన్నాళ్ళకి సమసిపోతాయి. ఏం లేదు, మొత్తం మనలోనే ఉంది. మననాత్ త్రాయితే ఇది మంత్ర. మంత్రము అనేది ప్రత్యేకంగా ఇది మంత్రం అని ఏం లేదు. మననాత్ త్రాయితే, దేనిని పదే పదే మననం చేయటం చేత నిన్ను తరింపజేస్తుందో అది మంత్రము. అంతే తప్ప మంత్రం ఇదేని ఒక పదమో ఒక అక్షరమో ఒక విషయం చెప్పలే మహాత్ములు. మననాత్ త్రాయితే, నువ్వు పదే పదే మననం చేయటం చేత ఏది నిన్ను తరింపజేస్తుందో అది మంత్రము. ఇప్పుడు చెడు ఆలోచనలు వస్తున్నాయి, నాకు వద్దు చెడు ఆలోచనలు వద్దు, అందరూ బాగుండాలి, అందరూ సృష్టిలో వాళ్ళే, అందరూ ఆత్మశక్తికి సంబంధించిన వాళ్ళే, అందరూ దేవుడికి సంబంధించిన వాళ్ళే, వాళ్ళకి తెలియక అలా ప్రవర్తించారు, అది కష్టం కావచ్చు నష్టం కావచ్చు, నేను ఎవరిని ఏమీ అనుకోను, ఇదంతా భగవత్ నిర్ణయం శక్తి నిర్ణయం, సృష్టిలో ఇలా సాగుతుంది, అందరూ బాగుండాలి అందరూ బాగుండాలి అందరూ బాగుండాలి, సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు, ఇది పూర్వీకులు అందించింది. సింపుల్ గా వాడుక భాషలో అంతంత బరువు పదాలు నేను పలకనేని బరువుగా ఉన్నాయనుకుంటే అక్కర్లో మనకి అందరూ బాగుండాలి అందరూ బాగుండాలి అందరూ బాగుండాలి. నీకు వ్యతిరేక ఆలోచన రాగానే చెప్పి ఆ బాగుండాలి వాళ్ళు బాగుండాలి వాళ్ళు బాగుండాలి, ఎందుకు వాళ్ళతో నాకు ప్రాబ్లం ఏంటి? అప్పుడు నీలో చెడు కొంతకాలానికి సమసిపోద్ది. ఎందుకని మననాత్, అందరూ బాగుండాలని మననం చేస్తున్నావు. చెడు ఆలోచన పుట్టగానే, చెడు భావం రాగానే, కోపం రాగానే, ఈర్ష్య రాగానే, అసూయ రాగానే, ద్వేషం రాగానే అందరూ బాగుండాలి అందరూ బాగుండాలి అందరూ బాగుండాలి, ఎవరి మీద వస్తే వాళ్ళు బాగుండాలి వాళ్ళు బాగుండాలి వాళ్ళు బాగుండాలని నువ్వే అనుకుంటున్నావు. మననాత్ త్రాయితే ఇది మంత్ర. నువ్వు పదే పదే మననం చేసుకుంటే అందరూ బాగుండాలన్న తలంపు ఎవరికి, నేను లోపల కూడా హాని తలంచకూడదు భావంలో కూడా అన్న నీ తలంపు ఒక రోజుకి నిన్ను తరింపజేస్తుంది. అంటే ఏంటి, చెడు భావాలన్నీ పోయి మంచిలోనే కూర్చోబెడుతుంది. అదే మననాత్ త్రాయితే ఇది మంత్ర. అలా తప్ప అనంత ఆత్మశక్తికి ఇంకోలా దారి లేదు. అప్పుడు వరకు చెడు పోదు, నెగిటివిటీ పోదు, ఈ బుద్ధులు గుణాలు పోవు. నేను అనంత ఆత్మశక్తి నేను తెలుసుకున్న వాళ్ళకి ఎవరికీ చెడు లేదు. మీరు వెళ్ళి వాళ్ళ జీవిత చరిత్రలు చదువుకోండి. కాబట్టి వినికిడి మాటల్లో కోటలు కట్టి మనం ఆ కోటల్లో ఉందామంటే కుదరదు. నేను మాటలు చెప్పాను, మీరు మాటలు విన్నారు, అంతా ఆత్మశక్తి అని మనకు అనుభవం ఎక్కడైంది? అవలేదు కదా. మాటల్లో అన్నప్పుడు మాటల్లో మంచి ఎక్కడి నుంచి వచ్చేస్తుంది? మాటల్లో ఆహారం తింటే కడుపు నిండదు కదా. ఈ విషయం అంతా ముందు చెప్పుకున్నాం, మళ్ళీ ముగింపులో ఒకసారి గుర్తు చేద్దామని చెప్పాను. మనకి కేవలం మాటలు ఆచరణాత్మకంగా వెళ్ళాలి. ఆచరణాత్మకంగా వెళ్ళాలి అంటే మంచిలోంచి మొదలవండి. మంచిలోంచి అనంత ఆత్మశక్తి వరకు, అంటే మన ప్రాణశక్తిని మనం తెలుసుకునే వరకు దారి ఉంది. ముందు మంచితో మొదలు పెట్టండి. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం. ఎవరైతే ఈ మంచిలో జీవిస్తూ సాగుతారో వాళ్ళకి వ్యతిరేక గుణాలన్నీ సమసిపోతాయి, వ్యతిరేక ఆలోచనలన్నీ సమసిపోతాయి, అభద్రతా భావాలన్నీ సమసిపోతాయి, అన్నింటినీ భరించగలిగిన ఓర్పు నేర్పు ధైర్యము వస్తాయి, పిరికితనం నశించిపోద్ది, భయం పోద్ది. భయానికి నెగిటివ్లన్నింటికి ముందు మంచి మాత్రమే. మంచిగా జీవించడం మొదలు పెట్టండి. ఆలోచించి చూడండి. అన్న సందేహం ఉంటే మళ్ళీ ప్రశ్నించండి. మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం. నేను చెప్పినవి నా సొంత విశ్లేషణలు, ఇందులో ఏమైనా తప్పులు ఉండవని మీకు అనిపిస్తే దయచేసి నన్ను క్షమించి వదిలివేసి ఈ విషయాన్ని ఇక్కడికి వదిలివేయండి. ఇందులో ఏమైనా మంచి ఉందనుకుంటే తీసుకొని ఆచరించుకోండి. శుభమస్తు.